वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति 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 ఓం. సిద్ధార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఒక విషయం ఏంటంటే, మంచిని పట్టుకోవాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో పట్టుకోవద్దు, విడిచిపెట్టాలి. ఇది అధ్యాత్మ నిగూఢమైనటువంటి రహస్యం. ఎప్పుడైతే జీవితాన్ని మనం వదిలేస్తామో అప్పుడు ప్రకృతి మనల్ని సవరించుకొస్తుంది. ఇది ఎప్పుడు అని అంటే, పరిణతి చెందినప్పుడు. ఏమీ తెలియని వాళ్ళు గాలికి వదిలేస్తే అది ఇంకా దిక్కు ముక్కు తెలియని దారిలో పోతుంటారు. తెలిసిన వారు ప్రకృతిలో ఒదగాలి. దీనికి ఒక దృష్టాంతం ఏంటంటే, సాధువు తన శిష్యులను ఈ రకంగా వదిలిపెట్టమని అంటే వాళ్ళకు అర్థం కాకపోయేసరికి నదిలోకి తీసుకెళ్ళి పిడికెడు ఇసుక తీసి చూపించాడు. పట్టుకోమన్నాడు అందరినీ. ఆ ఇసుకను ఎంతెంత గట్టిగా పట్టుకోమని అని చెప్తుంటే అంతంతగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పక్క నుంచి ఇసుక రాలిపోతుంది. మళ్ళీ ఇంకొక సందేశం ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు అరచేతిలో ఇసుకను తీసి పట్టుకోండి అని చెప్పాడు. అరచేతిలో ఇసుకను పడిపోకుండా పట్టుకోండి అని చెప్పాడు. ఇదివరకు పిడికిలు పెట్టారు పట్టుకున్నటువంటి. ఇప్పుడు అరచేతిని తెరిచి పెట్టండి అని చెప్తే అరచేతిలో ఇసుక నిలబడుతుంది. తెరిచి ఉంచితేనేమో నిలబడుతుంది, బిగుతగా పట్టుకుంటేనేమో జారిపోతుంది. ఇంతే తేడా. ఇది ఆధ్యాత్మంలో పురోగతి సాధించేవారు గ్రహించాల్సినటువంటి విషయం. ఆధ్యాత్మిక స్పృహ లేనటువంటి వారు ఈ విషయాన్ని పట్టుకొని ఆ రకంగా వదిలేస్తే వారు ఆగమైపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఒక యోగ దర్శనం చదువుకునేటప్పుడు ఒక ప్రకరణం ఏమొచ్చింది అంటే, తక్కువలో తక్కువ 3 గంటలు, ఎక్కువ 12 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలు ఆ పైన ఉండేటువంటి సుదీర్ఘ సమాధిలో మలమూత్రాలు తయారు కాకుండా శరీరం జీవించేటట్టుగా ఆహారం ఏమిటి అని అంటే, మారేడు చిగురు వేళ్ళ రసంతో ఉత్తరేణి బియ్యమును పాయసం చేసుకుని తిన్నప్పుడు ఆ రకంగా అటువంటిది తక్కువలో తక్కువ మలమూత్రం తయారవుతుంటుంటది. ఆకలి కాకుండా సుదీర్ఘకాలంగా ఉండొచ్చు అనేటువంటి ప్రకరణం నడుస్తున్నప్పుడు ఒక అతను ఏమడిగాడంటే, ఇదైతే బాగుంది కదా పండిట్జీ, ఆచార్యజీ, ఎవరు వంట చేయాల్సిన అవసరం లేదు, సంపాదన చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, అది ఒక్కసారి చేసుకుంటే 4-5 సంవత్సరాల వరకు నడుస్తుంటది అంటే, అది కాదు. ఆ పాయసం అరిగే స్థితికి దేహాన్ని తీసుకెళ్ళాలి అంటే సాధనామయంగా ఉండాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది. అంతేగాని ఇప్పుడు జీవితాన్ని వదిలిపెట్టాలి అని అంటే ఊరికే వదిలిపెట్టడం అనేది కాదు, సాధన. ఇప్పుడు మన ఓం ప్రకాష్ ఈ ప్రకరణంలో తెలియజేస్తున్నది, మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, ధ్యానము అనేటువంటిది చేసేటువంటిది కాదు. చేసేటువంటి ప్రయత్నమును వదిలిన తర్వాత కలిగేటువంటి పరిణామం ధ్యానముగా మనం ఎట్లయితే గుర్తిస్తున్నామో, అదే విధంగా ఇక్కడ అధ్యాత్మ స్థితిలో ఉన్నటువంటి వారు పట్టుకోవద్దు. మంచి కోసం ప్రయత్నం చేయొద్దు. చెడు కోసం ఎట్లాగో మనం చేయం, మంచి కోసం కూడా ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం చేసే దాంట్లో రాజమణమ్మ గారు ఇవాళ మీ ప్రసంగం అంతా చేయడంలో ఈ మనం చేసే ప్రయత్నం అంతా అందులో మనల్ని వినియోగిస్తున్నాం. మనల్ని విడిచిపెట్టాలి ప్రకృతికి. సహజంగా గర్భంలో శిశువును వదిలిపెట్టజేశాడు, పుట్టిన తర్వాత శిశువును వదిలింపజేస్తున్నాడు. ఇక శిశువు ఎట్లెట్లా బాల్యావస్థ నుండి యవనావస్థకు వస్తుంటాడు, అప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఇది ఇట్లా చేస్తే వీళ్ళు
ఇదంట అట్లా చేస్తే అదంట, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని ఆ పట్టుకోవడానికి వస్తున్నాడు. మళ్ళీ వృద్ధాప్యంలోకి వెళితే ఇక ఇంద్రియాలు సహకరించక శారీరక బలం లేక పళ్ళు ఊడిపోయి చొల్లు గారుతుండి చెవులు వినబడక చెప్పినా ఎవరు వినలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో వదిలేయడం అంటే ఎక్కడి నుండి ప్రారంభమయ్యామో అక్కడికి మనల్ని భగవంతుడు తీసుకెళ్తున్నాడు. కానీ మనకు తెలిసింది ఏంటంటే, అమ్మో తప్పు చేయకూడదు, తప్పు చెయ్యకపోతే మెప్పు గురించి ఎట్లా తెలుస్తుంది? అన్నీ మెప్పులే చేస్తుంటే, అన్నీ మంచివే చేస్తుంటే తప్పు గురించి అది తప్పని ఎలా తెలుస్తుంది? అందుకని మంచి చెడు వీటికి అతీతంగా ఉండేటట్టుగా జీవితాన్ని వదిలేయాలి, సాక్షిభూతంగా ఉండాలి. అప్పుడే మన పరిసరాల్లోకి మంచి పరిస్థితి వస్తుంటది, చెడు పరిస్థితి వస్తుంటది. మంచి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, చెడు పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం అనేటువంటి ఆ సహజత్వంలో మన నిజ స్వరూపం బయటపడుతుంది. ఇక మంచినే చెయ్యాలి అనేటువంటిది కంకణం కట్టుకుంటే మాత్రం నటించాల్సి వస్తుంది. అమ్మగారు అర్థమవుతుందా? నమస్తే. మరి ఒక్కరు తర్వాత చెడ్డ కర్మ చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ కర్మ అనుభవించాలి కదా ఆచార్జీ. వద్దని ఎవరంటున్నారు? అనుభవించొద్దని ఎవరంటున్నారు? అనుభవించవలసి వస్తుంది కదా. మరి ఆలోచించి మంచి పనులు చేయడానికి ఆచార్య, మంచి పనులు చేయడానికి ఆలోచించి మంచి పనులు చేసినట్టయితే మంచి కర్మ అనుభవిస్తాం కదా ఆచార్జీ. అదే అని అట్లా అని వచ్చింది. అమ్మగారు, విషము తాగడానికి విశేష యోగ్యత అవసరం ఉంటుంది. అమృతం ఎవరైనా తాగవచ్చు ఆవలేలగా, కానీ విషము తాగిన వాడే శివుడు కళ్యాణ స్వరూపాన్ని పడతాడు. అర్థమవుతుందా అమ్మగారు? అర్థం కాలే ఆచార్య. విషము తాగడానికి విశేష యోగ్యత కావాలి, సామర్థ్యం కావాలి. అమృతం ఎవరైనా తాగగలరు ఆవలీలగా, కానీ విషం తాగే వారికి విశేష యోగ్యత కావాలి. అదే దాన్ని విషం తాగిందని దాన్ని జీర్ణించుకోవాలి కదా. అందుకోసమని జీర్ణించుకోవాలంటే లోకద్దు అమ్మగారు. శివుడు ఏం చేస్తున్నాడు అంటే విషాన్ని కరళ కంఠుడు అనబడతాడు, కళ్యాణ స్వరూపుడు. అందుకని మనమందరము మొక్కుకునే మొక్కుల్లో మాకు మంచి జరగాలి, మమ్మల్ని మంచిగా చూసుకోమని కోరుకుంటాం. చాణక్యుడు ఏమైనా కోరుకుంటాడంటే, భగవంతుడా నా ప్రారంధాన్ని బట్టి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని దుఃఖములు బాధలు ఉన్నాయో అన్నీ ఈ జన్మలోనే నాకు ప్రసాదింపజేయి. దాని ఉద్దేశం ఏంటంటే, చీకటి తర్వాత వెలుతురు, వెలుతురు తర్వాత చీకటి. అంటే మనము దుఃఖము అంటే, బాధ అంటే చీకటిని కోరుకుంటున్నాం కాబట్టి వచ్చేది వెలుతురే. పుణ్యమే పుణ్యము, సుఖమే సుఖము. మనం మంచే కోరుకొని మంచిలోనే ఉండాలి అని అనుకుంటే రాబోయేటువంటిది దుఃఖమే దుఃఖము, కష్టమే కష్టము, బాధలే బాధలు. బాధలను అనుభవిస్తే పుణ్యము విలువ తెలుస్తుంది, కష్టమును అనుభవిస్తే సుఖము విలువ తెలుస్తుంది, దుఃఖమును అనుభవిస్తే సుఖము విలువ తెలుస్తుంది. దినములో ఉంటే రాత్రి విలువ తెలుస్తుంది, రాత్రిలో ఉంటే దినము విలువ తెలుస్తుంది. అమ్మగారు అర్థమవుతుందా? కానీ మంచి పనులు చేసినప్పటికైనా మన ప్రారంధం ఏముందో మళ్ళీ అనుభవించవలసి వస్తుంది ఆచార్య కదా. అమ్మగారు మీరు ఏమంటున్నారు అని అంటే, మన జాగ్రత్తలో మనం ఉన్న దారిలో నడుస్తున్నప్పుడు ఎవరో చేసిన పొరపాటుతోటి మన వస్త్రాల మీద బురద పడితే అది మనం కావాలని బురదలోకి వెళ్ళలేదు. ఆ బురద అక్కడికి వెళ్తేనే పడుతుందని ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళలేదు. మన దారిని మనం వెళ్తున్నాము, ఎవరో పొరపాటు అది పడ్డది. దాని గురించి మీరు చెప్తున్నారే కానీ ఇక్కడ ఏంటంటే, బురదను బురదగా ఎందుకు చూస్తారు?
ఇప్పుడు అమ్మాజీకి ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే, మురుగు కాలువ దాటుతున్నప్పుడు ముక్కు మూసుకుంటే, అమ్మగారు ఏం చేస్తున్నారంటే ముక్కు మూసుకుంటున్నాను. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన వస్తుంది. అంటే ఇంకా మీరు ఈ వాసన చూసే దగ్గరే ఉన్నారా? సాక్షిభూతంగా ఉండాలి, అతీతంగా ఉండాలి, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. వెలుగుతుందా అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. అంటే ఒక్కటే పట్టుకోకూడదు అనేటటువంటి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ ఓం ప్రకాశం మాటలతోటి ప్రభావితమై తన కన్న కొడుకు, ఒకే ఒక కొడుకు చనిపోతే ఏడవద్దు. ప్రతి తల్లి కన్నీటితో సాగనంపుతుంటే తన బిడ్డను, మీరు ఏడవద్దు. ఏడిస్తే వారికి మీకు తేడా ఏంటి? దేవుడు ఏడవడానికి వచ్చాడు, మృత్యువును చూడాలి ఏమిటి అని చెప్పేసి. ఇక వాళ్ళ బంధువులందరూ వచ్చావు, చూడు అతను చూడు, ఆ తల్లి, ఆమె కన్న తల్లి కుర్చీ చేసుకొని కూర్చున్నది, ఏడ్చలేదు, ఏం లేదు. వాళ్ళు ఎన్ని వాళ్ళు ఏమైనా పెట్టుకొని. అర్థమవుతుంది అమ్మగారు? అంటే వాళ్ళ కొరకని కాదు కానీ ఆగదు ఆచార్జీ. అమ్మగారు అట్లా చేసిందంటే చాలా మెచ్చుకోవాలి కానీ ఆగదు. అది విషం తాగడానికి విశేష యోగ్యత కావాలి అని అంటే దాన్ని మనం సహించుకోవాలి కదా, తపస్సు చేయాలి కదా, ఓర్చుకోవాలి కదా. అది గ్రహించారు కాబట్టి తన స్థితిలో ఉండగలిగారు. అది అందుకని మీరు అదే పరిస్థితిని అలాగే చేయండి నేను అనట్లేదు, కాకపోతే అర్థమైనంత వరకు కొంత అయితే చేయొచ్చు కదా. ఓ మన పాఠంలో చూడండి. నమస్తే నమస్తే అమ్మా. సత్యారి ప్రకాశం ఆచార్జీ చెప్పండి, వింటున్నాను. నిష్కామ కర్మకి ధ్యానానికి ధ్యానం చెయ్యొద్దు, ధ్యానం ఇందాక మీరు చెప్పారు కదా, ధ్యానం చెయ్యొద్దు వదిలేయండి అని అన్నారు కదా. ఏ పనైనా చెయ్యొద్దు. అమ్మగారు ఇక్కడే వినండి, ఇక్కడే అందరు పెద్ద పెద్ద గురువులు సైతం పప్పులో కాలేస్తున్నారు, అంటే బుక్కబోల పడుతున్నారు ఈ రహస్యం అర్థం కాకనే. ధ్యానం నిర్విషయం మనః, కపిల మహర్షి చెప్తున్నటువంటిది సాంఖ్య దర్శనంలో. నిర్విషయ స్థితి, ధ్యానం అంటే నిర్విషయ స్థితి. చేయడం అంటే విషయంలో ఉండడం కదా. ఏదో ఒకటి మంత్ర జపం చేయడం కానీ, ఓంకార జపం చేయడం కానీ, లేదంటే ఏకాగ్రంలో ఉండడం, ఏదో ఒకటి పని చేయడంలో వ్యస్తంగా ఉండడం, తీరిక లేకుండా ఉండడం, అదే భావజాలంతో ఉండడం. పతంజలి మహర్షి ఏమంటున్నాడు అంటే, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఏ నిష్కామగా రాధమ్మ గారు, నిష్కామ వేరు, నిష్కామ కూడా ఒక కర్మనే, నిష్కామ కూడా కర్మనే. అదే అడుగుతున్నాను ఆచార్జీ, ధ్యానానికి నిష్కామ కర్మకి సమన్వయం ఏంటి? దానికి దీనికి రెండిటికి ఒకటేనా లేకపోతే వేరు వేరా? అది ఎవరని చెప్తారని. కర్మ క్రియ చేయడంను కర్మ అంటారు. ఆ కర్మ సకామము కావచ్చు, నిష్కామము కావచ్చు, ఏదైనా కర్మ కర్మయే. కానీ ఇక్కడ మన ధ్యానం నిర్విషయం మనః నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద, నిర్విచార స్థితికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏంటంటే క్రియ నుంచి అక్రియకు రావాలి. అవును ఆచార్జీ, అవును. ఇప్పుడు నిర్విషయ స్థితి అంటే అది నిర్విషయ స్థితి అనేది శరీరానికి సంబంధించింది కాదుగా. ముందు శరీరాన్ని కూర్చోపెట్టాలిగా. ఇప్పుడు శరీరం లేదు అనుకునే స్థితికి రావాలంటే శరీరాన్ని తీసేసుకోవాలిగా, మనం నిర్విషయంలోకి రావాలి కదా. అమ్మగారు, శరీరానికి విషయం తెలియదు, నిర్విషయం తెలియదు, అది జడం. వస్త్రానికి ఏం తెలుసు? అది ఆడదా మగదా? తెలియదు. మగవాళ్ళ వస్త్రానికి ఏం తెలుసు? తెలియదు కదా. అందుకని ఇవన్నీ మనకు ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు. ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు. ఆత్మ శరీరాన్ని
ధరించి శరీరంతో పాటు నడుస్తుంది కనుక మరి శరీరాన్ని కూర్చోబెట్టాలిగా ఆచార్య. శరీరం కూర్చోబెట్టకపోతే గనుక మరి నిర్విషయ స్థితి మనకి రాదు కదా. అమ్మగారు, మీరు కూర్చుండేటప్పుడు, లేసేటప్పుడు, ఆ నవ్వేటప్పుడు వస్త్రాలను కూడా నవ్విస్తుంటారా, ఏడిపిస్తుంటారా, కూర్చోబెడతారా, లేపుతారా వస్త్రాలను? కాదు కదా. కాదు. అందుకని మనం కూర్చుంటే మనతో పాటు వస్త్రాలు కూడా కూర్చుంటాయి, మనం పడుకుంటాయి, మనం లేస్తుంటాయి, నవ్వితే ఎగురుతుంటాయి, నడుస్తుంటే ఊగుతుంటాయి. అంతేనా? వస్త్రాలది అది ముఖ్యం కాదు. అవును. దేహాన్ని కూర్చోబెట్టడం, దేహం కూర్చోదు అమ్మగారు. ఇప్పుడు దేహమే కూర్చోగలిగితే ఈ లింగాయతులు అనేవారు, ఈ పౌరాణికులు అనేవారు, వారు జీవితాంతం ఎప్పుడూ ధ్యానం చేయరు, వారికి ధ్యానమే తెలియదు. అటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళను ఏంటంటే బొందబెట్టకూడదు. కాబట్టి వాళ్ళని సమాధి చేయాలి అని చెప్పేసి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు సమాధి స్థితిలో కూర్చుండబెట్టడానికి ఎన్ని కట్లు కట్టి ఎంత అవస్థ పడతారో గుర్తించారా? అవును. అంటే ఇప్పుడు మీరేమన్నారు, శరీరాన్ని కూర్చుండబెట్టాలి అంటే శరీరం వేరు, నేను వేరు అని అన్నప్పుడు శరీరం స్వతంత్రంగా మన మాట వింటలేదు కాబట్టి కూర్చుండబెట్టాలి అనే విషయం వస్తుంది. అవును అవును. మీరు చెప్పే భాషలో శరీరం ఎందుకు కూర్చోవట్లేదు అంటే మనం అలవాటు చేయలేదు, మాంసఖండరాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి కాబట్టి అవి మనం మాట వినట్లేదు, అంతవరకే. అంతేగాని శరీరం మనం ఎట్లా మలిస్తే అట్లా మలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు భరతనాట్యం చేసే వారికి చూడండి, జూడో, కరాటే, కింగ్ ఫు అది చేసే వాళ్ళకి చూడండి, ఈ యొక్క కేవలం ఏమంటారంటే తన్మయత్వ భావంతో భావలీనంగా ఉండి కబీర్ లాగా, కవయిత్రి మొల్లలాగా పాటలు పాడుకునే, రామదాస్ లాగా పాడుకునే వారిని చూడండి. అవునా చర్జీ, నిజమేను. వాళ్ళు ఎంత సాధన చేస్తే ఆ స్థితికి వచ్చారు, ఎంత సమయం కేటాయించి శరీరాన్ని సాధన చేశారు కదా. అది కూడా మనకు పురుషార్థం ఉండాలి కదా, అది నేను అడిగింది. మీది అయిపోయిందా? ఇక్కడ భరతనాట్యం చేసేవారు శరీరాన్ని అనుక్షణం కదిలిస్తుంటారు. జూడో, కరాటే నేర్చుకునే వారు వాళ్ళు సావధానంగా ఉండి శరీరాన్ని కదిలిస్తుంటారు. భావలీనంగా ఉండి వీరు రామదాసు, కవయిత్రి మొల్ల లాంటి వాళ్ళు కేవలం పాడుకుంటారు. వాళ్ళకి కేవలం కదులుతున్నటువంటి శరీరం మొత్తం కదులుతుంటది. చెయ్యి ఎట్లా తిప్పాలి, వేలెట్లా తిప్పాలి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు భక్తిమయంగా ఉంటుంటారు. ఇక సాధన చేసేటప్పుడు సిద్ధాసనంలో కూర్చుండాలా, సుఖాసనంలో కూర్చుండాలా, మరి యోగ నిద్రలో కూర్చుండాలా, వజ్రాసనంలో కూర్చుండాలా, అది మన అభీష్టం మేరకు శరీరం ఎట్లా సహకరిస్తే అట్లా, మనం శరీరాన్ని ఎట్లా అలవాటు చేస్తే అట్లా కూర్చుంటుంటది. అంతేగాని దాన్ని కూర్చుండబెట్టేది ఏమి ఉండదు. మీరు కూర్చోకుండా పడుకొని చేయండి. ధ్యానం చేయడం ఉద్దేశం కానీ కూర్చుని చేస్తారా, పడుకొని చేస్తారా? ఓం ప్రకాష్ నేర్చుకున్నటువంటి ఈ పద్ధతిలో ఏంటంటే 24 గంటలు మీరు చేయడం అనేటువంటిది నటన. జీవించండి. భగవంతుడు మనల్ని క్షణం జీవింపజేస్తున్నాడు, మనం మాత్రం నటింపజేస్తున్నాం. అది చేయొద్దు, ఇది చేయాలి, అలా చూడద్దు, ఇలా చూడాలి, ఇలా కూర్చోవాలి, అలా మాట్లాడాలి అనే ఈ నియమ నిబంధనలు మనం అవునాచార్జీ. మరి ఇన్ని కోటాను కోట్ల జన్మల నుంచి మనం తెచ్చుకున్నది అదే గనక అది అరగతీయాలి కదా. మరి అరగదీశారు కాబట్టి మిగతా వారంతా పడుకున్నప్పుడు మీరు లేచి కూర్చుండి వాదన చేస్తున్నారు కదా అమ్మగారు, ఇక్కడ తెలుసుకుంటున్నారు కదా విషయాన్ని. అది అరిగిపోతుంది కాబట్టే కదా. ఇది సరిపోవట్లేదు ఆచార్జీ. అంటే ఇప్పుడు మీరు రోజు రావట్లేదు కదా, ఒక రోజు 2 రోజులు వస్తున్నారు, మళ్ళీ ఇంకా మిగతా రోజులు రాలేకపోతున్నారు. అక్కడ మీకు అవకాశం దొరకలేకపోతుందో మరి ఏది కారణం తెలియదు. కారణాలు మీ ముందున్నాయి. అవును. మరి సరిపోలేకపోతుంది అని అంటున్నారు, మరి నియమపూర్వకంగా రాలేకపోతున్నారు కదా. ఇవి రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా. అది మనదే.
మన చేతిలో ఉన్నటువంటి విషయం, దాన్నే మనం చేయలేకపోతున్నాం. మనం శరీరం దగ్గరికి పోయి మాట్లాడుతున్నాం. అది ఆలోచించండి. అంటే ఎందుకంటే ఇక్కడ ఏం తెలుసు ఆచార్యజీ, ఇప్పుడు ఇక్కడ సాధన ఖచ్చితంగా చేస్తేనే, కరెక్ట్ చేస్తేనే ఏదంట్లో నిపుణత వస్తుంది, లేకుంటే లేదనేది అర్థమవుతుంది ఆచార్యజీ. సాధన చేసి వదిలేసిన వారికి సాధన యొక్క పరిణామం లభిస్తుంది, అంతేగాని చేయకుండా ఉన్న వారికి ఏమీ లభించదు. అది గుర్తుపెట్టుకోండి. అవునా ఆచార్యజీ? ముందు చెయ్యాలా, చెయ్యాలి. ఇప్పుడు అదే నేను అడిగిన దానికి సమాధానం నాకు ఇప్పుడు సాధన చెయ్యాలి, చేసినాక వదిలేయాలి. అంతే. ఇప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు? మనల్ని క్రియలోకి మనం వస్తామని చెప్పేసి దేవుడు చెప్పిన మాట వినకుండా మనం స్వర్గం నుండి వచ్చి శరీరాలతోటి క్రియ చేస్తున్నాం. ప్రతి క్రియ వెనుక అక్రియ వైపు తీసుకెళ్తున్నాడు. అది గమనించండి. క్రియ చేసిన తర్వాత అక్రియ వైపు. పట్టుకుంటున్నారా? అర్థమైంది ఆచార్యజీ. నమస్తే, ధన్యవాదాలు. సాధనలో సహజంగా ఆ స్థితికి వచ్చేయాలి, ప్రత్యేకంగా దేహాన్ని సహజ స్థితికి రావాలి. అది సర్వసంగ పరిత్యాగి అంటే అన్ని బంధాలు తెలుసుకున్న తర్వాత సన్యాసి అయిపోతున్నాడు అంటే తెలుస్తుంది. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం అష్టమ సముల్లాసం కారణమునకు కారణం ఉండదు అనే ప్రకరణంలో ఉన్నాము. సృష్టి ఇతర మతముల గురించి ఇక్కడ రెండవ నాస్తికుని గురించి ఉంది ఆచార్య. అవునవును, రెండవ నాస్తికుని కింద ఉన్నాం. 185వ పుటలో రెండవ నాస్తికుడి ప్రశ్న చదువుకున్నాం. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నాడు, చూడండి. బీజమును మర్దింపక అంకురం ఏర్పడదు అనే అభిప్రాయంతో ఇది ప్రశ్నకర్త చెప్తున్నాడు. దానికి సమాధానము బీజము ఉపమర్దనం. బీజము ఉపమర్దనం అంటే నాశము చేయునది. ప్రథమమున బీజముననే ఉండును. అంటే దీని అభిప్రాయం ఏంటంటే, పంచమహాభూతాల్లో విత్తనాన్ని తడిపించి ఉబ్బించినటువంటి దానిని సూర్యరశ్మి వచ్చి ప్రేరేపణ చేస్తుంటే, వాయువు ద్వారా ఉబ్బుతుంటది. సూర్యరశ్మి వచ్చి దాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ మొలక అనేటువంటిది ఆ ఉబ్బినటువంటి ఆ పొట్టను, ఆ రహస్యాన్ని, బీజంలో జరుగుతున్నటువంటి దాన్ని తెలుసుకోవాలని చెప్పేసి భూమిలో నాటినటువంటి విత్తనం పైన భూమి ఉబ్బెత్తుగా లేస్తుంటే, ఆ ఉబ్బెత్తుగా లేసినటువంటి భూమి పొట్టను పగలగొట్టుకొని మొలకలు బయటకు వస్తుంటాయి, చూడండి, విత్తనం. ఆ రహస్యాన్ని లోపలికి వెళ్ళి ఏదైతే వస్తున్నదో, మనం ముడి ధాన్యాన్ని బద్దలుగా పప్పుగా చేసుకున్నప్పుడు ఆ యొక్క ముడి ధాన్యం, ఈ పెసరపప్పులో అయితే తెల్లగా ఇంత మొలకలు పప్పులోనే ఇట్లా తేలాడుతుంటాయి, గమనించారా? కందిపప్పులోను పెసరపప్పులోను ఆ తేలాడేటువంటి ఆ తెల్లటి మొలకలు లాంటివే అవి ఈ మొలకెత్తేటప్పుడు ఆ పప్పు బద్దలను ఇట్లా విడగొట్టుకొని భూమి కొట్టను పగలగొట్టుకొని వచ్చేటువంటి మొలక గురించి చెప్తున్నాడు. నాశనం చేయడం అంటే దాని బీజ రూపాన్ని నాశనం చేయడం, రెండుగా విభక్తం చేసుకొని రావడం. అనగా అంకురమందు ఉన్నదని భావం. అంటే ఆ మొలకెత్తే అంకురం దాని లోపలే ఉన్నదని అభిప్రాయం. లేకున్నా అది బీజము నుండి ఎన్నడూ ఉత్పన్నం కానేరదు. ఇప్పుడు ప్రశ్నకర్త ఏమంటున్నాడు అని అంటే, బీజము మర్దింపడం అంటే మనకు తెలిసినటువంటి భాష, చేతిలో తంబాకు నలుచుకుంటుంటారు కదా, కొట్టుకుంటారు కదా, నలబడం అంటే అది. అప్పుడు పంట పండిన తర్వాత ధాన్యం కొనేవారు వచ్చినప్పుడు ఆ బియ్యం నలుస్తుంటారు కదా, నలవడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అవి ధాన్యమేనా, బియ్యం ఉన్నాయా దాంట్లో, కేవలం తర్రలే ఎట్లా కనబడుతున్నాయా? తర్రలు అంటే కేవలం పొట్టలు మాత్రమే కనబడుతుంటాయి, లోపల బియ్యపు గింజ అనేది ఉండదు. అదే తాళి గింజలు అంటారు కదా.
ఏమంటారు? ఆలుగింజలు పుల్లులా అంటుండ్రు ఆచార్యజీ. అందరూ మాట్లాడి పొల్లని మైక్ ఎవరు మాట్లాడుతున్నది ఎట్లా తెలుసుకుంటారు? మైక్ బంద్ చేయాలి. ఆచార్య అది ఓం ధాన్యం పరీక్షించడానికి మాత్రమే అది చూస్తారు. ఆ ధాన్యం పొట్టు పోయిన తర్వాత బియ్యపు గింజ ఎంత బలంగా దానికి విలువిస్తారు కదా, దానికి కదా ఆ మద్దతు ధర పెట్టి. అంటే నాపగింజంతో మా బాగుందో గింజ అని చూసుకోవడానికి నడుపుతారు సార్. అంటే ఆచార్యజీ మరదింపబడక అంకురం ఏర్పడదంటే మొత్తం ధాన్యాన్ని మరదించరు కదా, పరీక్షించడానికి కొంచెం చూస్తారు అంతే. ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఉడికిందా లేదా అనేది ప్రతి ఒక్క మెతుకును ఒత్తి చూడాలి. మీ అభిప్రాయం అట్లా ఉన్నది. అన్నిటిని కాదు, కొన్నిటిని చూస్తారు కదా. అంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి చూస్తే మొత్తం అన్ని చూసినట్లు అనిపిస్తుంది. అదే ఇతని ప్రశ్నకర్త అంటున్నది ఏంటంటే బీజము మర్దింపబడక అంకురం ఏర్పడదు అని అంటున్నాడు. ఉపమర్దం అంటే ఇట్లా దాన్ని బీజ రూపం అఖండ రూపాన్ని ఇప్పుడు ఇది అంటుంటారు కదా, మినుము గుండు పప్పు ఒకటి బద్దపప్పు ఒకటి విన్నారా? గుండు పప్పు ఏమో దానికి కేవలం పొట్టు మాత్రమే పోతుంటది. ఆ బద్దపప్పు అన్నప్పుడు పొట్టు ఉంటుంది, రెండు ముక్కలు అవుతుంటాయి అంతే. రెండు భాగాలు అయిపోతుంది. ఈ గుండెపప్పు ఏమో బీజం అట్లనే ఉంటది, బద్దపప్పు బీజంలో ఉండదు. లేకున్నా అంటే అందులో అంకురం లేకపోతే బీజం నుండి ఎన్నడూ ఉత్పన్నము కానేరదు. ఇప్పుడు మర్దనం చేసిన తర్వాత ఎడగలు వస్తుంటది. మూడవ నాస్తికుడు కర్మములకు ఫలము పురుషుడు కర్మముల ఆచరించుట వలన లభింపదు. కర్మములకు ఫలము పురుషుడు కర్మముల ఆచరించుట వలన లభింపదు అంటే పని అది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, దీని అభిప్రాయం అన్నట్టుగా. అంటే నీకు కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది, కానీ దాని యొక్క కర్మ యొక్క ఫలితం అది నీకు లభించదు, నీ వల్ల కాదు, నీ దగ్గర లేదు, అది వేరే వాళ్ళు ఇస్తుంటారు అనేది అభిప్రాయం. కారణమేమనా ఎన్నియో కర్మలు నిష్ఫలమగుట చూస్తున్నాము. ఇంతమంది ఉన్నాము కదా, దీంట్లో ఏదైనా నిష్ఫల కర్మ చెప్పండి. ఫలములు ఇప్పుడు ఇతని ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే ఎన్నియో కర్మలు నిష్ఫలమగుట చూస్తున్నాడంట. ఒక్క కర్మ చెప్పండి, నిష్ఫలంగా ఫలం లేనటువంటి కర్మ చెప్పండి ఏదైనా. మరి ఇతను అన్ని చూసిందంట, ఎన్నో చూసిందంట. అసలే ఉండదు. కర్మ అన్నప్పుడు ఒక ఫలితం ఏదో ఒకటి ఉంటుంది, చెడో మంచి ఏదో ఒకటి ఉంటుంది. చెయ్యేందుకు కదిలిస్తున్నారు, వేలెందుకు చూపెడుతున్నారు, కనురెప్పెందుకు కొడుతున్నారు, కాలెందుకు కదిలిస్తున్నారు, అది నోరెందుకు తెరుస్తున్నారు. ప్రతిదీ ఏ కర్మ అయితే ఉన్నదో ఫలం లేని కర్మ కదిలేకుండా ఉండలేము ఆచార్య. అది ఆ రహస్యము ఈ నాస్తికునికి అర్థం కావట్లేదు. దానికి ఫలితం ఉంది. కావున కర్మములకు ఫలము లభించుట ఈశ్వరాధీనమై ఉన్నదని ఊహింపబడును. ఈశ్వరుడు ఏ కర్మ ఫలము ఇయ్యదలుచునో అది ఇచ్చును. అంటే దీని అభిప్రాయం ఏంటంటే మనం ఎన్ని చేసినా కూడా మనం చేసిన వాటికి ఫలం ఇవ్వడు దేవుడు, ఆయన ఏది ఇవ్వాలనుకుంటాడో దానినే ఇస్తాడు, అంతేనా? ఫలం ఇస్తాడు. ఆయన అన్నట్లు కాదు, ఏదైతే ఫలితం చేస్తామో దానికి తగ్గట్లో ఫలితం వస్తుంది, కానీ వేరేది రానికి ఆస్కారం లేదడ. ఓం ఆచార్యులు గారు, గాఢ నిద్రలో కర్మ చేయడు కదా శరీరం లేదు అని ఎవరన్నారు? చేస్తున్నాడని ఎవరన్నారు? మల్లేశ్వరం. నిద్ర కూడా ఒక కర్మనే కదా.
సంబంధం లేదు కదా శరీరానికి. శరీరానికి సంబంధం లేదా? ఆ, అది ఎట్లనో చెప్పండి, సంబంధం ఎట్లా లేదో. గాఢ నిద్రలో తన స్పృహ కోల్పోతుండ కదా. ఎవరు కోల్పోతుంటారు? నేను అని నేను శరీరమును భావన లేదు అక్కడ. ఇప్పుడు మీరు మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్న ప్రకరణానికి సంబంధం ఏంటి? ఇప్పుడు నిద్ర, గాఢ నిద్రలో స్పృహ కోల్పోవడం శరీరానికి సంబంధం లేదు. దీనికి సంబంధం ఏంటి? కర్మ చేయడం గురించి చర్చ జరుగుతుంది. దానికి మీరు నిద్రలోకి తీసుకెళ్లారు. నిద్రలో ఏ కర్మ చేస్తున్నారు? కర్మ ఎందుకు చేయట్లేదు? మరి కర్మ చేయలేదు అన్నట్టుగా మీకు ఎట్లా తెలిసింది? అది గురించి దాని గురించి చెప్పండి మల్లేశం గారు. సరే. నిద్రపోవడం అనేటువంటిది దేహము, ఇప్పుడు కాళ్ళు చేతులు కదిలించడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే శరీరానికి అనుకూలంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నదాన్ని సానుకూలంగా మలుచుకోవడమే కదిలించడం. ఆ రకంగా కదిలించడం అంటే ఎవరికి? దేహానిక, ఆత్మక? దేహానికి. అందుకే వాళ్ళ సచిన వాళ్ళను పాడ మీద పెట్టి కట్టేస్తుంటే వాళ్ళకి ఆ దేహానికి అనుకూలంగా అవుతుందా? మరి ఆ పాడ మీద పెట్టి కట్టేటువంటిది మనకు అనుకూలంగా మన ఎత్తుకపోతున్నప్పుడు చెయ్యి ఇటు కాలు అటు పడకుండా ఉండడానికి, కదలకుండా ఉండడానికి మనం మన గురించి కట్టుకుంటున్నాం. కానీ శరీరంలో ఉన్నప్పుడు తల ఇట్లా ఊపడం కానీ, చెయ్యి కదిలించడం, వేలు కదిలించడం, ఇటువంటివన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఆత్మకు అనుకూలంగా ఉండడానికి. ఇప్పుడు బస్సులో కానీ ఇరకాటంలో ఉన్నప్పుడు అటు ఇటు మసులుతారు ఎందుకు? మనకు అనుకూలంగా ఉండడానికి. మనకు అంటే ఎవరు? ఆత్మకు వెసులుబాటుగా ఉండాలి. నిద్రపోవడం కూడా శరీరంలో ఉన్నటువంటి అలసట తీరాలి. ఎవరికి? ఆత్మకు. ఆత్మ స్వయం ప్రతిపత్తితోటి ఎప్పుడు అలసిపోదు, ఎప్పుడు రోగగ్రస్తం కాదు, ఎప్పుడు అనారోగ్యంగా ఉండదు, ఎప్పుడు ఏది కాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంటది. దేహంతోటే అనారోగ్యం రావడం, అలసిపోవడం, కుంటి గుడ్డి మూగాని దేహంలో ఉంటాయి తప్ప ఆత్మకు అటువంటివి ఏవీ లేవు. కానీ దేహంలో ఉన్నప్పుడు దేహాన్ని సర్దుకొని పూట గడపడం చేస్తున్నటువంటిది. మరి గాఢ నిద్రలో పడుకున్నప్పుడు ఆ గాఢ నిద్ర పోవడం కూడా ఆత్మయే పోతుంది కదా. శరీరమే కళ్ళు మూసుకొని పడుకుంటుంది, శరీరానికే స్పృహ తెలియదు, కానీ ఆత్మ మాత్రం మేలుకొనే ఉన్నది. కాబట్టి గుండె పని చేస్తుంది, ఉపరిస్థితులు పనిచేస్తున్నాయి, కిడ్నీలు పనిచేస్తున్నాయి, జీర్ణాశయం పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి. అవును స్వామీజీ, కరెక్ట్. ఇప్పుడు ఇలాంటి ప్రకరణం తీసుకొస్తే మనం చెప్పుకున్న ప్రకరణం అది ఎక్కడో పోతుంది. ప్రకరణానుగుణంగా ప్రశ్నించండి, చూద్దాం చూస్తున్నారు. దేని ఫలము గలపడో అది ఒసంగడు. అంటే మనం కర్మ చేసినా కూడా దేవుడు ఇవ్వడు ఫలం అని అభిప్రాయం. దీని వలన కర్మఫలము ఈశ్వర కావాలని చేసిన దానితో పని ఆడుతున్న అవసరం. కృష్ణమూర్తి గారు మైక్ బంద్ చేయండి, లేదంటే తొలగించాల్సి వస్తుంది. ఏది ఇవ్వదలపడో, ఏది ఇవ్వాలని అనుకోడో అది ఇవ్వడు. దీని వలన కర్మఫలము ఈశ్వరాధీనమై ఉన్నదని సిద్ధమవుతున్నది. ఏమైనా సిద్ధమైందా? నువ్వు 1,00,000 చెయ్యి, ఏది చెయ్యకపో, అతను ఇవ్వాలనుకున్నదే ఇస్తున్నప్పుడు కర్మఫలాధీనంగా ఎట్లున్నది? ఏది చేస్తే దానికి ఇవ్వాలి కదా. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాని పరిణామాన్ని చూపించాలి కదా, అనుభవించాలి కదా. మరి కొన్ని కర్మలకి వెంటనే రాదు కదా చర్జీ ఫలితం. అమ్మగారు వెంటనే ఇప్పుడు మీరన్న విషయమే ఇతనికి అర్థం కాలేదు. ఇతని సారాంశం అంతా ఇంతే.
మనం ఎన్నో కర్మలు చేస్తాం, ప్రతిదానికి ఎప్పటికప్పుడు అక్కడే చూపెట్టట్లేదు కదా భగవంతుడు. అందుకని అతనేది ఇవ్వాలనుకున్నాడో అది మాత్రమే ఇస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు. దీనికి దయానంద సరస్వతి ఉత్తరం ఇస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. చూడండి, కర్మఫలము కేవలము ఈశ్వరాధీనమై ఉన్న కర్మము చేయకయే ఈశ్వరుడు ఫలమెలా ఇవ్వడు. ఈడు ఏంటి? ఈడు అనే ఇయ్యడు అనే దాన్ని సరి చేసుకోండి. ఈశ్వరుడు కర్మఫలం ఎలా ఇవ్వడు అంటే ఇస్తాడు అనేటటువంటిది అర్థం. కావున మనుష్యుడెట్టి కర్మము ఆచరించును అట్లే ఫలము ఈశ్వరుడు ఇచ్చును. ఈశ్వరుడు స్వతంత్రుడై మనుష్యుని కర్మములకు ఫలముని ఇయ్యడు. అంటే ఈ యొక్క నాస్తికుడు అంటున్నట్టుగా తాను ఏది ఇవ్వాలనుకున్నాడో అది మాత్రమే ఇస్తాడు, మనం చేసిన కర్మకు ఫలం ఇవ్వడు అనేటువంటి విషయము మూడవ నాస్తికుడు చెప్పగానే చెప్తున్నటువంటిది. ఈశ్వరుడు తాను ఏది ఇవ్వాలనుకున్నాడో అదే ఇస్తాడు తప్ప మనం చేసిన ప్రతి వాటికి ఇవ్వడు అని అంటున్నాడు. అది సరైనది కాదు అని చెప్పేసి దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, మనుష్యుడు ఎట్టి కర్మము ఆచరించును అట్లే ఫలము ఈశ్వరుడు ఇచ్చును. ఈశ్వరుడు స్వతంత్రుడై మనుషుని కర్మలకు ఫలము ఇయ్యడు. ఈశ్వరుడు స్వతంత్రుడై మనిషిని కర్మలకు ఫలం ఇయ్యడు అని అంటే, మనం చేయని కర్మకు మనకు సంబంధం లేని పరిణామాన్ని మన చేత అనుభవింపజేయడు అని అభిప్రాయం. మనం ఏదైతే కర్మ చేసి ఉన్నామో ఇప్పుడు ఇవాళ చేయకపోవచ్చు, ఈ జన్మలో చేయకపోవచ్చు, ఇదివరకు ఎప్పుడో చేసి ఉంటాము, ఆ రూపకంగా దాని ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు మొన్న చెప్పుకున్నటువంటిది ఏంటంటే, సృష్టి ఆరంభంలో అమైతుని సృష్టిగా ఆది మానవుని పుట్టించినప్పుడు ఆ ఆది మానవుడు మానవుడుగానే ఎందుకు పుట్టాలి, అతనికి కాళ్ళు చేతులు ఉండాలా ఉండకూడదా అనేటువంటి దానికి, పాపపుణ్యం చేయనప్పుడు దేహం ఎలా వచ్చింది అన్నదానికి మనం సమాధానం చెప్పుకున్నాం కదా. ఏంటంటే వివాహాది శుభకార్యాలు, ఇప్పుడు చావు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏంటంటే ఆ యొక్క పరిస్థితిని బట్టి అందరూ దుఃఖితులై ఉంటుంటారు. కానీ ఆ దుఃఖము అయిపోయాక మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంటారు. వివాహం చేసుకునేటప్పుడు ఆ యొక్క మామూలు స్థితి నుండి విశేష పరిస్థితిలోకి, ఆ వివాహ వ్యవస్థలోకి వస్తుంటాము. వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితిలోకి వస్తుంటాము. ఆ మామూలు పరిస్థితిలో మనల్ని ఎలాగైతే గుర్తుపట్టారో ఇతరులు, ఆ రకంగానే గుర్తుపడతారు. వివాహంలో మాత్రం పెళ్లి కుమారుడు అని చెప్పేసి ప్రత్యేక గుర్తింపు గురించి వస్త్రాలు ప్రత్యేకంగా తొడిగించడం, పూలహారాన్ని విడిగా, అంటే అందరు వచ్చిన వాళ్ళందరికీ పూలహారాలు వేసి మీ పెళ్లి కొడుకు వేశారనుకోండి, అందులో పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కాబట్టి ఎవ్వరికీ కాకుండా అతనికి మాత్రమే పూలహారం వేయడం, అతనికి మాత్రమే కాళ్ళకు చేతులకు పారాణి పెట్టడం, అవన్నీ చేయడం ఎందుకు అంటే అతన్ని ప్రత్యేకంగా గుర్తింపజేయాలి అనేది ఉద్దేశం. అంతేనా? ఇంకా ఏమైనా అవసరం ఉందా? అంతే ఆచార్య, అంతే. కానీ జీవుడెట్టి కర్మం ఆచరించునో అట్టి ఫలము ఈశ్వరుడు ఇచ్చునని తేలుచున్నది. నాలుగవ నాస్తికుడు, నిమిత్తము లేకయే పదార్థముల ఉత్పత్తి జరుగును. నిమిత్తము లేకుండా ఉత్పత్తి జరుగును అంటున్నాడు. తుమ్మ చెట్లు మున్నగు వృక్షములలో పదునైన ముళ్ళు చూచుచున్నాము. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే, గులాబీ చెట్టు పువ్వు పూయాలి కానీ ఆ పువ్వు తొడిమకు ముండ్లెందుకు ఉండాలి, దానికి ఏం కారణం అని ఇతని అభిప్రాయం.
తుమ్మ చెట్టు ఉదాహరణ తీసుకొని చెప్తున్నాడు ఆ ముళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అని. మీరు ఎక్కడైనా గమనించండి, ఏదైతే అత్యంత విలువైనదో అత్యంత గుణవంతమైనదో అటువంటి దాని చుట్టూ కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ ముళ్ళ లాంటివి కంచె లాంటివి పెడుతుంటాడు దేవుడు. అందుకే విలువైనటువంటి వ్యక్తుల దగ్గర, మంచి గుణవంతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి చేరుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మా ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళగలం, విశేష ప్రయత్నంతో వెళ్ళగలం. అంతేగాని నేరుగా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళినట్టుగా ఆ రకంగా వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. అక్కడ వారి యొక్క సురక్ష కట్టుదిట్టాలతోటి భద్రతా దృష్ట్యా మనం వెళ్ళజాలం, ఎవరు పడితే వారు వెళ్ళజాలం. ఆ గులాబీ చెట్టుకు ముళ్ళులు పెట్టడం, తుమ్మ చెట్టుకు ముళ్ళులు పెట్టడం భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఆషామాషి తమాషాగా వదిలేయొద్దు, దీంట్లో ప్రత్యేకత ఉన్నది అనేటువంటిది. తుమ్మ బంక కానివ్వండి, తుమ్మ పువ్వులు కానివ్వండి, తుమ్మ కాయలు కానివ్వండి, దాని గోందు కానివ్వండి, దాని యొక్క త్వచము కానివ్వండి, దాని యొక్క కర్రలు కానివ్వండి, ప్రతి దాంట్లో అది మన జీవితానికి ఎంతో విలువైనటువంటిది తుమ్మది. అందుకని ఈ ఎక్కడైతే జాగ్రత్త పడమని కంచె ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంటది. అన్ని పువ్వులను పట్టుకున్నట్టు గులాబీ పువ్వును పట్టుకోవద్దు, జాగ్రత్తగా దీన్ని వాడుకో, జాగ్రత్తగా దీనితో నువ్వు ఉండమని చెప్పేసి ఆ పువ్వు ముళ్ళు పెట్టడం. అదేమో ఈ నాస్తికునికి ఏంటంటే నిమిత్తం లేక, అంటే వాటి యొక్క ప్రయోజనం ఏంటిది, ఆ ముళ్ళని పెట్టాడు అని అంటున్నాడు అన్నట్టుగా. ఆచార్య ఒక డౌట్ ఏమొస్తుందంటే అక్కడ పువ్వులను వీటిని కాపాడనికే భగవంతుడు పెట్టిండు కదా, ఈ మొగిలి పువ్వుల దగ్గర నాగులు ఉంటాయంటే వీటి స్వార్థం కోసం, అవి వాసన కోసం ఇవి ఉంటున్నాయి అనేది అట్లా. స్వార్థం అని కాదు, కాకపోతే వాటి గాలి నుండి పంట పొలాల్లో అక్కడక్కడ పాములుండి గాలిలో ఉండేటువంటి కాలుష్యాన్ని పీలుస్తుంటాయి కాబట్టి ఆ పీల్చినటువంటి ఆ కాలుష్యం ద్వారా వాటికి వేడి చేస్తుంటది కాబట్టి చలువ కావాలి కాబట్టి ఆ మొగులు పువ్వుల దగ్గరే కానీ ఎక్కడైతే చలువ ప్రాంతాలు ఉంటుంటాయో అక్కడ ఉండడానికి, ఎండాకాలంలో భూమి లోపల ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఈ పాములు అనేటువంటి వాటికి చలువ కావాలి. విషపూరితంగా ఉంటుంటాయి కాబట్టి విషము వేడిగా ఉంటుంటది, అందుకే చలువ. శంకరుడు విషాన్ని తిని గంగని నెత్తినెత్తుకున్నాడు కదా చల్లదనానికి, చంద్రుడు గంగమ్మను. అది దాని రహస్యం. సృష్టి ఎప్పుడెప్పుడు ఆరంభింపబడునో అప్పుడు నిమిత్తము లేకయే శరీరాది పదార్థములు పుట్టుచున్నట్లు. ఇప్పుడు నిమిత్తము లేకనేనట. ఇప్పుడు బట్టలు ఎందుకు కట్టుకున్నారంటే ఏం పని పాట లేక కట్టుకున్నారు అని అంటున్నాడు ఇతను. ఇప్పుడు ఆది మానవుని నుండి చూసుకుంటే ఈ తేనె తోటలో ఆ చెట్టు పండు తినొద్దని చెప్పేసి దేవుడు అన్నాడు, తినమని చెప్పేసి సైతాన్ అన్నది. సైతాన్ చెప్పిన మాటలకు సైతానేమో వారితో పాటే ఉన్నది, ఆదాము అవ్వతో పాటే ఉన్నది కాబట్టి ఆ సైతాన్ పదే చెప్తుంటే సరే ఒకసారి కొద్దిగా తిని చూద్దామని చెప్పేసి తినేసరికి అయ్యో మనం నగ్నంగా ఉన్నాం అనేది వాళ్ళకి అవగాహన కలిగింది. అప్పుడు చెట్ల ఆకులు చుట్టుకున్నారు. ఇప్పుడు ఇతనేమంటున్నాడంటే, ఈ 4వ నాస్తికుడు ఏమంటున్నాడు అంటే, సృష్టి ఎప్పుడెప్పుడు ఆరంభింపబడునో అప్పుడప్పుడు నిమిత్తము లేకయే శరీరాది పదార్థములు పుట్టుచున్నట్లు. శరీరాది పదార్థములు పుడుతున్నాయి, వాటికవే పుడుతున్నాయంట. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కళ్ళు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కళ్ళు వాళ్ళే తీసేసుకుంటున్నారు, వాళ్ళకు పుట్టట్లేదంటే దానికి కారణం ఇతనికి తెలియదు. కాళ్ళు లేని వారికి, ఉన్న కాలు పోయిన వారికి, తల్లిదండ్రి చనిపోయిన వారికి అనాథగా, దానికి కారణం ఇతనికి తెలియదు, శరీరాలే పుడుతున్నాయని చెప్తున్నాడు. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు చూడండి. దీని వలన పదార్థము ఉత్పన్నమగును, అది ఏ దానికి నిమిత్తము. దేని వల్లనైతే పదార్థం ఉత్పన్నం అవుతుందో అంటే జీవుడి వల్లనే శరీరాలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి జీవుని యొక్క కర్మఫలమే నిమిత్తము.
ముళ్ళు లేని చెట్లకు ముళ్ళు ఎలా పుట్టవు? అర్థమవుతుందా? ఏంటంటే హిందీలో కామెడీ విత్ కపిల్ అనేటువంటిది ఒక షో వస్తుంటుంటది. దాంట్లో ఒక ప్రకరణం, ఒకనాటి ప్రసంగం ఏంటంటే, బ్రతుకులేనటువంటి, జీవితము లేనటువంటి, జీవించలేనటువంటి బండరాళ్ళ మెప్పు పొందాలని బ్రతికి ఉన్నటువంటి చెట్ల మీది పువ్వులను తీసుకొచ్చి ఆ బండరాళ్ళ మీద పెట్టి, భగవంతుడా నాకు ఇదివు అదివు అని అంటుంటాడు. భగవంతుడికి ఆ బండరాళ్ళ మీదనే పువ్వులు ఇష్టం ఉంటే చెట్లకు పుట్టించే కంటే బండరాళ్ళగా పూయించేవాడు కదా. ఇది మాట్లాడాలి, అర్థం కావట్లేదా? కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటున్నారు, ఏం చేసి నిద్రపోతున్నారా? అర్థమవుతుంది అమ్మగారు? బండరాలకి పూలు అంటే ఎట్లుంటది ఆచార్య? ఇప్పుడు విగ్రహాలు, ఇప్పుడు ప్రాణం లేని రాళ్ళు కదా విగ్రహాలుగా పెట్టినటువంటిది గుడిలో. ఆ యొక్క విగ్రహాల మీద పువ్వులు పెట్టాలని, వాటికి పూలమాల వేయాలని చెప్పేసి తల్లి ఒడిలో పాలు తాగుతున్నటువంటి శిశువుల మాదిరి చెట్ల మీద పూస్తున్నటువంటి పువ్వులను తెంపుకొచ్చి ఆ రాళ్ళ మీద పెడుతున్నారు కదా. దాని మీద అతను చెప్పాడు అన్నట్టుగా. రాళ్లకు ఆచార్య, రాళ్లకు పూలు పెట్టడం అవసరం లేదు, తెలియక మనం తెలియలేక పూలు పెడుతున్నాం, కానీ భగవంతుని ఉద్దేశంలో అది కాదు, అది తప్పు అనేది తెలుస్తుంది. అది అతని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ముళ్ళు పెట్టడమే ఉద్దేశం అయితే, ముళ్ళు లేని చెట్లకు ఎందుకు పెట్టట్లేదు? బంతి చెట్టుకు ముళ్ళు ఎందుకు పెట్టట్లేదు? చామంతి చెట్టుకు ఎందుకు పెట్టట్లేదు? మల్లెపూల చెట్లకు ఎందుకు ముళ్ళు పెట్టట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ముళ్ళు నిమిత్తము లేకయే పుట్టిన అన్ని చెట్లలోనూ ఎలా పుట్టవు అంటే, చెట్లకు ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లకు పూతలు వస్తున్నాయి దాదాపుగా. ప్రతి పూసిన చెట్టుకు ముళ్ళు ఎందుకు ఉండవు? మరి భగవంతుడి ఉద్దేశము ముళ్ళనే పుట్టించడం అయితే అన్ని చెట్లకు ఎందుకు పుట్టించట్లేదు? కొన్ని చెట్లకే ఎందుకు పుట్టిస్తున్నాడు? ఐదవ నాస్తికుడు. ఓం సమయం అవుతుంది ఎక్కువ. దాని వైపు ఎంత తొందరగా సమయం వైపు దృష్టి పోలేదు. ఓం నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా, పాఠం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాం. ధ్యానంపై సందేహ నివృత్తి, తర్వాత సుఖం దుఃఖంపై సందేహం నివృత్తి జరిగింది. కర్మఫలం, చేసిన కర్మను బట్టి ఫలం ఈశ్వరుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా ఎన్నో ఉదాహరణలతో తెలుసుకున్నాం. దేని వలన పదార్థం ఉత్పన్నం అవుతుందో అదే దానికి నిమిత్త కారణం అనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా లోతైన విషయాలను అనేకం తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి ప్రతి ఒక్కరికి అందేటట్లుగా మనమంతా ప్రయత్నం చేసి ఈ విషయాలు అందించాలని కోరుతున్నాను. ఈ విషయాలన్నీ అత్యంత సులభంగా అర్థం చేయించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య, శనివారం విజయ దుర్గమ్మ గారు చేయిస్తారు. విజయ దుర్గమ్మ గారు ఉన్నారా? ఏదో పనిలో ఉన్నట్టున్నారు, ఇంకొకరికి ఇవ్వండి. సరే, సంధ్య ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి తీసుకోగలరు. రాజమణ్యమ్మ గారు ఉన్నారు. సంధ్య చేయిస్తారా అమ్మగారు? చేస్తానా అన్నీ చేయించండి.
ఓం నమస్తే ఆచార్జీ, అందరికీ నమస్తే. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రవంతు నాః. ఓం వాక్ వాక్. ఓం ఇంద్రియ స్పర్శన మంత్రంలో ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భుః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రంలో ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వశ్చ విశతో వశి. ఓం సూర్యాచంద్రమసౌ దాతాయత పూర్వమకల్పయత్ ద్రివించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రములు ఓం షన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రములు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రో ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్గువర్ణోధిపతి పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షిత శనిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువ దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శీత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉపస్థాన మంత్రములు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాథాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైదం పురస్తాచిక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం.
प्रब्रवाम शरदाशतम् अधिनाम श्याम शरदाशतं भूयच्च शरदाशतात्। ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नाः। गायत्री मंत्रम। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पण मंत्रम। ये ईश्वर दयानिधे भगवत्कृपाय अनेना जपोपासनादि धर्मार्थ काम मोक्षाणां सद्य सिद्धिर्भवेन्नमः। ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమస్కార మంత్రములు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ओम शांति शांति शांति। नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमः। శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే.